హాయ్ అండి. ఇది వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ అండి. ఇంకా ఆ రోజు స్వామివారి పూజ ఇలా చేసుకున్నాను అనమాట. తొందరగా పూజ ముగించుకున్నాను. ఎందుకంటే ఆ రోజు మేము అరుణాచలం వెళ్తున్నాము. ఇంకా అక్కడికి లగేజ్ అంతా ప్యాక్ చేయాలి. ముందు రోజు వరకు అయితే పెళ్ళిళ్ళు ఉన్నాయండి. పెళ్ళికి వెళ్ళి రావాల్సి వచ్చింది. ముందు రోజు వరకు ఇంకా ఏం బట్టలు ఏం సర్దుకోలేదనమాట. ఇంకైతే మేము వచ్చేసి 4 ఫ్యామిలీస్ వెళ్తున్నాము. ఇంకా పిల్లలకి ఎలాగో సమ్మర్ హాలిడేస్ కదా, వాళ్ళని తీసుకెళ్దామని ఇంక ఇప్పుడు పెట్టుకున్నాము. కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నాయి కానీ వెళ్ళాల్సి వచ్చింది. అయితే ఇంకా ఎప్పటి నుంచో గిరి ప్రదక్షిణ చేయాలని కోరికండి. అరుణాచలం వెళ్ళాలి, గిరి ప్రదక్షిణ చేయాలని అనుకున్నాము. కానీ ఇప్పుడే వెళ్తాం అనుకోలేదు. కానీ స్వామివారి దయ వల్ల ఇంత తొందరగా అయితే వెళ్తాం అనుకోలేదు. మాకైతే స్వామివారి దయ వల్ల అవకాశం వచ్చింది. ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము. ఇంకా లగేజ్ అంతా అయితే ప్యాక్ చేసుకున్నాను. ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత వంట పనులన్నీ అయ్యాక ఇంకా లగేజ్ అయితే ప్యాక్ చేసామన్నమాట. లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఈవినింగ్ ట్రైన్ అండి. ఇంక స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి. మొత్తం ప్యాకింగ్ చేసుకొని అంటే సాటర్డే ఈవినింగ్ ట్రైన్ ఎక్కాము. సండే మార్నింగ్ తిరుపతిలో దిగామన్నమాట. తిరుపతి నుంచి ఇంకా వేరే ట్రైన్ ఎక్కాలి అరుణాచలం వెళ్ళడానికి. అయితే తిరుపతి దర్శనంకి అయితే వెళ్ళలేదండి. కొండపైకి వెళ్ళడానికి ఇంకా టైం లేదనమాట. నెక్స్ట్ మాకు వేరే ట్రైన్కి వెళ్ళాలి కదా, అందుకని కిందనే రైల్వే స్టేషన్లో స్నానం చేసుకొని తిరుపతిలో కిందన గోవిందరాజ స్వామి గుడి ఉంటే గుడికి అయితే వెళ్ళొచ్చాము. గుడి అయితే చాలా బాగుందండి. కానీ వీడియోస్ తీయనివ్వలేదనమాట. ఫోన్ లోపలికి వెళ్ళ చేయలేదు. ఇంకా వీడియో తీయలేకపోయాను. చాలా బాగుంది. ఇంకా అక్కడ దర్శనం చేసుకొని వచ్చి మళ్ళీ ఇంకా అరుణాచలం వెళ్ళడానికి ట్రైన్ అయితే ఎక్కేసాము. అరుణాచలం వెళ్ళి అక్కడ రూమ్ తీసుకొని రూమ్లో ఫ్రెష్ అయిపోయి గిరి ప్రదక్షిణకి అయితే వెళ్ళామన్నమాట. చాలా లోడుగా ఉందండి. అంటే ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే పౌర్ణమి అండి ఆ రోజు. పౌర్ణమి వలన చాలా లోడ్ ఉంది గుడి. ఇంకా 6 గంటలు పట్టింది. 6 నుంచి 8 గంటలు పట్టిందండి మాకు గిరి తిరగడానికి. మామూలుగా అయితే 4 గంటలు తిరగాల్సింది. జనాలు ఎక్కువ వల్ల దర్శనం కూడా అలాగే చాలా కష్టంగా అనిపించింది అనమాట. అంటే పౌర్ణమి రోజు అయితే వెళ్ళకూడదు, నార్మల్ డేస్లో వెళ్ళొచ్చు. మంచి రోజులే కానీ దర్శనం కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. ఆ రోజుల్లో వెళ్తే ఎక్కువ మంది ఉంటారు. అయితే అలాగా బాగానే అయిపోయింది దేవుని దయ వల్ల. ఇంకా అక్కడి నుంచి మేము ఇంకా చెన్నై వెళ్ళాలి. మధ్యలో శ్రీరంగం ఇవన్నీ చూసుకొని అన్ని గుళ్ళు అయితే అలా చూసుకున్నాము. తిరుపతి ఒక్కటే వెళ్ళడానికి అవ్వలేదు మాకు టైం లేక. అయితే అంత హ్యాపీగా అయిపోయిందండి. ఏదైనా శివుని ఆజ్ఞ లేదంటే చీమైనా కొట్టదంటారు కదా, అతని ఆజ్ఞ ఉంటేనే మనం అక్కడి వరకు వెళ్ళడానికి కూడా అవకాశం వస్తుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అయితే ఈ వీడియో సాటర్డే రోజు నైటే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అవ్వలేదండి. ఎందుకంటే ఇంకా బయట ఉన్నాం కదా, సౌండ్లు ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా మేము రూమ్లో కూడా వాయిస్ ఓవర్ ఇద్దామంటే అవ్వలేదు. అందుకని ఇంకా అంత అయిపోయాక వీడియోస్ అయితే అప్లోడ్ చేద్దామని చేయలేదు. ఎందుకంటే నేను వీడియోస్ పెట్టలేదని చాలామంది ఎందుకు పెట్టలేదు అనుకుంటారు కదా. ఇలా టూర్ వెళ్ళడం వల్ల పెట్టడం అవ్వలేదన్నమాట. ఎందుకంటే నేనేం చేసినా మీతో చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. ఎందుకంటే నాకు మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి. అయితే నేను ఈ 4 రోజులు వీడియోలు పెట్టకపోవడానికి కారణం ఏంటంటే మేము ఇలాగ అరుణాచలం వెళ్ళి రావాల్సి వచ్చింది.